నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుని వ్యాయామం చేసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి అన్నారు. అద్దంకి కోర్టు ఆవరణంలో అద్దంకి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా జడ్జిలు నాగ వెంకటలక్ష్మి, అఖిల, శ్రీసీత, ఏపీపీ వీరనారాయణ న్యాయవాదులు కలిసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో కంటి, దంత సాధారణ వ్యాధులైన బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందచేసి సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం కోర్టు ఆవరణంలో జడ్జిలు మొక్కలు నాటారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్దంకి కోర్టులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరికి విలువైనది ఆరోగ్యమని, ఎవరి ఆరోగ్యం వారి చేతిలో ఉందని జడ్జి నాగ వెంకటలక్ష్మి తెలిపారు. కోర్టు ఆవరణంలో నాటిన మొక్కలు పరిరక్షించాల్సిన బాధ్యత యువ న్యాయవాదులపై ఉందన్నారు. ఈరోజు మన అద్దంకి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన పిహెచ్సి ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉచితంగా కంటికి డెంటల్ అండ్ జనరల్ ఫిజిషియన్ ప్రాబ్లమ్స్ని టెస్ట్ జరుగుతుంది. ఇది ఇక్కడ మేమందరం కూడా దీన్ని ఉపయోగించుకున్నాము. ఇక్కడ మిగతా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, ఇంకా న్యాయవాదులందరికీ కూడా అండ్ మెడికల్ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మొక్కలు కూడా నాటడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉండే యువ న్యాయవాదులందరూ దీన్ని పరిరక్షిస్తారని కోరుకుంటున్నారు. జిల్లా మధ్యలో మేడం గారు చేయాల్సి వస్తుంది అన్నమాట. క్యాంప్ కన్వీనియంట్గానే ఉన్నాయా క్లాసెస్? ఇప్పుడు ఎన్ని రోజులు ఏంటంటే మార్చి రీసెంట్ మామూలుగా ఇంకోటి మూడు ఇవ్వండి. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జ్యోతి చంద్రమౌళి, రమేష్ బాబు, చెన్నుపల్లి నాగేశ్వరరావు మహిళా ఉపాధ్యాయురాలు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయురాలను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ 1831లో జన్మించిన సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం తన జీవితాంతం కృషి చేశారని, సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని రూపుమాపాలని, వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. వితంతు బిడ్డను దత్తత తీసుకుని చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా చేశారన్నారు. వారి యొక్క చెల్లెలు ఫాతిమా షేక్ గారు, వారు మా ఇంటికి రండి, మమ్మల్ని విలేసినా పర్లేదని చెప్పేసి వారింట్లో వీరిద్దరికి ఆశ్రయం ఇచ్చి వారింట్లో ఆ పాఠశాలని పునఃప్రారంభిస్తారు. మరలా 1951లో 1951లో ప్రారంభించిన తర్వాత 1952లో రాత్రిపూట బళ్ళు కూడా ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూలి పనికి వెళ్తారు పగలపూట. అలా ఆ బళ్ళు ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కరుగా రావటం, ఆ విధంగా పిల్లలందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వటం, ఒకరిని చూసి ఒకరు వాళ్ళు అల్ల వస్తున్నాయి, వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు రాస్తున్నారని చెప్పేసి అవి దినదినాభివృద్ధి చెంది పాఠశాలలు పెరగటం. ఆ తర్వాత ఇంకా ప్రజల్లో ఈ మూఢత్వాలు పోగొట్టాలనేటువంటి ఉద్దేశంతో 1952లో ఆమె మహిళా సేవా మండలి అని చెప్పేసి మహిళా మండలిని ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం కలిగించేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత 1873లో సత్యశోధక్ సమాజ్ అని చెప్పేసి ఒక సంఘాన్ని పూలే గారు, వారి యొక్క భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు సత్య శోధక్ సమాజ్ అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వితంతు వివాహాలను వ్యతిరేకించడం, సతీ సహగమనాన్ని వ్యతిరేకించడం, అదేవిధంగా వితంతు వివాహాలను ప్రోత్సహించడం, సహగమనాన్ని, అదేవిధంగా బాల్య వివాహాలను వ్యతిరేకించడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే చివరికి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ఎవరినైతే వెలివేయబడటానికి కారకులయ్యారో ఆ గ్రామస్తుల మధ్యలో వారికి ఉత్తమ ఉపాధ్యాయులుగా, సంఘ సంస్కర్తలుగా సన్మానం చేయడం జరిగింది. అలా అనేక సంఘ సంస్కరణలకు తీసుకుంటూ పోతూ ఒక వితంతువు యొక్క అంటే ఆమెను ఎవరో మోసం చేశారు. పాపం వారు ప్రేమించుకున్నారు, మోసం చేశారు. గర్భవతి అయిన తర్వాత మోసం చేస్తే ఆమెను దగ్గర తీసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఆమె దగ్గర తీసుకొని ఆమెకు కాన్పు చేసి ధైర్యంగా నిలబడి ఆ బిడ్డను వీళ్ళే దత్తత తీసుకున్నారు. ఆమె సమాజంలో భయపడుతూ ఉంటే దత్తత తీసుకొని వీళ్ళు బిడ్డలు వద్దు అనుకున్నారు. వాళ్ళు సంతానం మానుకున్నారు, కనటం మానుకొని ఆ బిడ్డను దత్తత తీసుకొని అతనికి యశ్వంత్ అని పేరు పెట్టి అతన్ని డాక్టర్ చేశారు, ఎంబీబీఎస్ డాక్టర్ చేశారు. తీసుకెళ్ళి అంత్యక్రియ చేస్తారు. ఈమె చేసింది పిల్లలు లేరు కదా, భర్తకి ఈమె తలకొరి పెట్టి అంత్యక్రియ చేసింది. అది గొప్పదనం. ఆ రోజు అంటే సమాజమే తిరుగుబాటు చేసి నేను చేస్తాను ఆ భర్తని చెప్పి ఆమె తలకొరి అంత్యక్రియ చేసినటువంటి ఆనాడున్నటువంటి సమాజాన్ని వ్యతిరేకించి వాళ్ళ మీద పోరాటం తెలియజేసినట్టు తన భర్తకి తలకొరి పెట్టి అంత్యక్రియ మొట్టమొదటి ఎత్తున భారతదేశంలో సావిత్రిబాయి పూలే. అంతకుముందు ఎవరు చేయాలి, పల్లె ఎవరు చేయాలా, ఎవరు రాయించుకోవడం కాదు దగ్గర కూడా. అప్పుడేమని మనకి ఇంకో పెద్ద బయట ఉంటుంది. ఏంటిది? సతీ సహగమనం అంటే ఏంటిది? భర్త చనిపోతే భార్య కోసం నిప్పులు పడేసి చేసుకుంది. భర్త చనిపోతే ఆమె చేసిన నిప్పులు పడేసి వెళ్ళామంటారు. దాన్ని ఏమంటాము? సతీ సహగమనం అంటాం. దాని ముందు ఇంకోటి ఏమో మనకి వితంతువులు కొంత వ్యతిరేకించే వాడు బాపత వాళ్ళు చేసుకుని ఇంట్లో బయట పెట్టేవాళ్ళు అన్నమాట. ఇటువంటి పరిస్థితులు ఆ పేరు వస్తే డాక్టర్ పట్టి వెళ్ళి సేవ చేసుకుంటూ ఇట్లా చేస్తున్నప్పటికీ ఆమె కూడా ఆ వ్యాధి అంటుకొని 1897 మార్చి 10న చనిపోయినటువంటి మహా వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు మనము అంటే ఎన్నో జన్మదినోత్సవానికి 194వ జన్మ జరుపుకుంటాం, జయంతి జరుపుకుంటా ఉన్నామని ఆ మహనీయురాలు మనం ఏనాటి కూడా ఈనాడు మనం చదువుకున్నారని చాలామంది అన్ని వాళ్ళకి చదువుకుంటారంటే దాని కారకులు ఎవరు? సావిత్రిబాయి పూలే. ఆడవాళ్ళు ఈరోజు స్థితి ఉన్నారంటే దాని కారణం ఎవరు? అటువంటి మహనీయురాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు ఈ పాఠశాలలో మనం ఆ జ్ఞాపకాలకు మనం చదువుకోవాల్సింది అందరూ కూడా ఎక్కడ తెలియజేసుకుంటాము. ఈ ఏర్పరిచినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కూడా अमर रहे सावित्रीबाई फुले, अमर रहे सावित्रीबाई फुले, अमर रहे सावित्रीबाई फुले, अमर रहे सावित्रीबाई फुले, अमर रहे सावित्रीबाई फुले. వెరీ గుడ్.
రావాల్సిందిగా కోరుతున్నాము. శివముక్కోటి సందర్భంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకాలు, తదుపరి అన్నంతో అన్నాభిషేకం చేసి అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శర్మ మాట్లాడుతూ శివముక్కోటి నాడు భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం వస్తుందని పురాణాల్లో, అందులో భాగంగా నేడు నగరేశ్వర స్వామి వారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకాలు, అన్నాభిషేకం నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించాలని శర్మ చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కోటిగా కార్తీక పురాణం పేర్కొంది. ఈ శివముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని మన అద్దంకి గ్రామంలో వేయించేటువంటి శ్రీ గంగా వింధ్యావస సమేత నగరేశ్వర స్వామి దేవాలయంలో శివముక్కోటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తర ద్వార దర్శనం ఏంటంటే మోక్ష మార్గం. ఈ ఉత్తర ద్వార దర్శనంలోంచి కనుక పరమేశ్వరుని కనుక దర్శనం చేసుకున్నట్టయితే పరమేశ్వరుడు మనకి సకల పాపాలను కూడా హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని కార్తీక పురాణ ప్రవచనం. ఆ విధంగా మనం కూడా ఈ స్తంభాల దేవాలయంలో ఈరోజు ఈ పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం రోజు శివముక్కటి రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ప్రాతకాలం పంచామృత అభిషేకము, తదుపరి విశేషంగా అన్నాభిషేకాన్ని నిర్వహించాము. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ నమ శివాయ. చంద్రమా మనసో జాతః చక్షుర్సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణద్వాయుర్జాయత నాభ్యాసీదంతరిక్షం శ్రేష్ఠోభ్యో సమవర్తత తద్భ్యాం భౌమిత్యశబ్దోత్తరాత్ తథా లోకానుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్వపారే సర్వాణి రూపాణి చత్రధీరః నామాని కృత్వాభివృద్ధిదాస్తే ధాతా పురుస్తా జముదా జహార. నిమిషాల అదే దక్కహుళ్ళు ఇక్కహుళ్ళు రామయ్య ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వరుసగా అందరం తినాలేసి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనుకుంటారు. ఓం నమ శివాయ.
నమః శివాయ. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించకుండా బాల్య వివాహాలు చేయటానికి చూస్తే మండల న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకుని రావాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం జడ్పీ హై స్కూల్లో శనివారం అద్దంకి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జడ్జి అఖిల హాజరై మాట్లాడారు. ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహాలు చేసుకోవాలని, అలా కాకుండా బాల్యంలో వివాహాలు శిక్షార్హులవుతారని జడ్జి అఖిల చెప్పారు. లక్ష్యం పెట్టుకుని చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జడ్జి అఖిల పేర్కొన్నారు. నన్ను మ్యారేజ్ చేయొద్దు, నాకు టైం కావాలి అని చెప్పాలి. ఓకేనా? మీకు తెలిసిన సర్కిల్లో ఎవరికైనా ఇట్లా బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నా, పెళ్ళిళ్ళు జరిగిపోయినా వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసుకున్నారు. ఇమీడియట్గా మ్యారేజ్ జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే ఇక ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఆఫీసర్స్ అని ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పెళ్ళిని ఆఫ్ చేయొచ్చు. లేదంటే నియరెస్ట్ కోర్టు, ఇప్పుడు అద్దంకి జ్యూరిస్డిక్షన్ మీకు నియరెస్ట్ కోర్టు కదా, అక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే మీరు కానీ, మీ గార్డియన్ ద్వారా కానీ, లేకపోతే టీచర్స్, పోలీసులు ఎవరికైనా అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా కోర్టు ద్వారా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. అంటే ఆ పెళ్ళిని స్టాప్ చేసేస్తారు. సో మీరు ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సర్కిల్లో, చుట్టాల్లో ఎవరైనా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన చైల్డ్ ఉంటే, అంటే బిఫోర్ 18 ఇయర్స్ ఆడపిల్లలకి పెళ్లి చేసేసి ఉన్నారనుకోండి, వాళ్ళకి మెచ్యూరిటీ ఏజ్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ జరిగిన మ్యారేజ్ను కూడా రద్దు చేసుకునే హక్కు ఉందని చెప్పండి. జరిగిపోయిన వివాహం వాళ్ళకి ఇష్టం లేదు కానీ పేరెంట్స్ బలవంతం మీద పెళ్లి చేశారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ని రద్దు చేసుకునే హక్కు కూడా ఉంది. కోర్టులో డిసల్యూషన్. మీలో చైల్డ్ అంటే ఎవరు తెలుసా మీకు? చైల్డ్ అంటే ఎవరు? మీరందరూ చిల్డ్రనేనా? చిల్డ్రన్ కాదు అని ఎవరైనా అనుకుంటున్నారా? అందరూ చిల్డ్రనే కాబట్టి ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది మీ అందరికీ అప్లికబుల్ అవుతుంది. దీని ప్రకారం మీకు హక్కులు ఏముంటాయి, దీని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి, ఫ్యూచర్లో ఎలాగా మీకు ప్రాపర్ ఏజ్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి అనే ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ గురించి కూడా ఈ యాక్ట్లో డీల్ చేయబడింది. ఇది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ 2006. కావాలంటే కాపీస్ కూడా ఇస్తాను. ఇది 2007లో ఎఫెక్ట్లో వచ్చింది. దీంట్లో అసలు చైల్డ్ అంటే ఎవరు, దాని డెఫినేషన్ ఉంది. చైల్డ్ అంటే మైనర్, మేజర్ అని ఎట్లాగైతే 18 ఇయర్స్ అనేది ఒక కొలమానం అనమాట. 18 ఇయర్స్ బిలో వాళ్ళందరూ మైనర్స్ అని, 18 ఇయర్స్ కంప్లీటెడ్ పర్సన్స్ అందరూ మేజర్స్ అని అంటారు. అట్లానే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో చైల్డ్ అనేది కూడా ఒక డెఫినేషన్ ఉంది. గర్ల్స్ అయితే 18 ఇయర్స్ ఏజ్, బాయ్స్ అయితే 21 ఇయర్స్ ఏజ్ బిలో ఉన్న వాళ్ళని చైల్డ్ అని పిలుస్తాం. సో మీరందరూ చైల్డ్ కింద వస్తారు. సో మీకు ఈ యాక్ట్లో ఎస్పెషల్లీ ఏం చెప్పారంటే, మ్యారేజ్ చేసుకోవడానికి ఒక ఏజ్ అనేది ఫిక్స్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్. 18 ఇయర్స్ గర్ల్స్కి, 21 ఇయర్స్ బాయ్స్కి. ఆ ఏజ్ క్రాస్ అయిన వాళ్ళు మాత్రమే వివాహం చేసుకోవాలి. బిలో 18 ఇయర్స్ గర్ల్స్, బిలో 18 ఇయర్స్ 21 ఇయర్స్ బాయ్స్ మ్యారేజ్ చేసుకుంటే అది అఫెన్స్ అవుతుంది. మీరు అసలు చైల్డ్ అనే డెఫినేషన్ కింద మీరు వస్తారు కాబట్టి మీరు ఈ యాక్ట్లో సెక్షన్ 2 నుంచి సెక్షన్ 10 వరకు మీకు ఎస్పెషల్లీ రిలేటెడ్ సెక్షన్స్ అనమాట. జనరల్గా చైల్డ్ మ్యారేజెస్ చేసుకోమని మీ పేరెంట్స్ కానీ, బంధువులు కానీ, లేకపోతే ఈ సొసైటల్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. అంటే మీకు ట్రెడిషన్స్, కొన్ని ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్లో ఇది ఒక ఫ్యామిలీ ట్రెడిషన్గా వస్తుంది. ఈ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం అనేది వాళ్ళు ట్రెడిషన్గా పెట్టేస్తున్నారు. అది వాళ్ళకి నేరం అని తెలిసినా తెలియకపోయినా తరతరాలుగా వస్తున్న కష్టం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు సీడ్ క్యాపిటల్
రుణాలు ఇస్తున్నారని, మొదటి విడతగా 40,000 రూపాయలు మంజూరు చేసి తిరిగి సక్రమంగా చెల్లిస్తే 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సీడ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వనున్నారని డిఆర్పి రవీంద్ర తెలిపారు. అద్దంకి మండల వెలుగు కార్యాలయంలో శనివారం సీడ్ క్యాపిటల్ పై అద్దంకి, బల్లికుర్వ, సంతమాగులూరు మండలాలకు సంబంధించిన సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు విఓఏ, సిసి, సమైక్య అకౌంటెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిఆర్పి రవీంద్ర హాస్రే మాట్లాడారు. సీడ్ క్యాపిటల్ లబ్ధిదారుల నుంచి ఆధార్, పాన్ కార్డుల జిరాక్సులు, ఇతర సమాచారం పూర్తి స్థాయిలో తీసుకోవాలన్నారు. మొదటిసారి 40,000 రూపాయలు వ్యాపారం చేసుకునేందుకు ఇస్తారని, అవి సక్రమంగా చెల్లిస్తే వ్యాపార అభివృద్ధికి 70,000 రూపాయలు, అవి కూడా చెల్లిస్తే 5 నుంచి 10 లక్షల రూపాయలు రుణాలు సీడ్ క్యాపిటల్ మంజూరు చేస్తారని డిఆర్పి రవీంద్ర తెలియజేశారు. సీడ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న సీడ్ అంటే ఇస్తాం కదా, మనం ఫస్ట్ మన వ్యాపారాలకి మొత్తం ఇచ్చే పెట్టుబడిని సీడ్ క్యాపిటల్ అంటాము. ఎంత ఇస్తున్నాం మనం ఒక్కొక్కరికి? ఎంత ఇస్తున్నాం? 40,000 ఇస్తున్నాం ఫస్ట్. ఆ 40,000 రూపాయలకి ఇంట్రెస్ట్ కూడా మీకు సమానం కట్టుకుంటే ఇంట్రెస్ట్ కూడా లేకుండానే మీకు 40,000 రూపాయలు మీకు ఇస్తున్నాం. దాంతో మీకు బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ కి సంబంధించి అది అయిపోయిన తర్వాత మళ్ళా 70,000 ఇస్తాం. ఒకసారి 40,000 తీసుకొని మీ రీపేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బెనిఫిషియర్కి మన వ్యాపార అభివృద్ధి కొరకు ఇంకా మనం 70,000 ఇస్తాం. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు వ్యాపారానికి ఎంత కావాలనేది తెచ్చిపోయి ఐలాంటి ఎంటర్ప్రైనర్స్ కింద వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఎంత తెచ్చుకుంటే వాళ్ళకి మనం లోన్ ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్స్ అని చెప్పి మన గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ కి ఇదే నాంది. సీడ్ క్యాపిటల్ తీసుకోవడం, సీడ్ క్యాపిటల్ కాల్చి మొదలు పెట్టుకొని మనం దాన్ని అభివృద్ధి చేయడం మన ఉద్దేశం. కాబట్టి ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సీడ్ క్యాపిటల్ తీసుకున్న వాళ్ళు, తీసుకోవాల్సిన వాళ్ళు కూడా మీ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఈ రోజు కంప్లీట్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు సిఆర్పీ వచ్చారు, ఎలా చేయాలో మీరు చూపిస్తారు. ఈ రోజు దాన్ని మొత్తం క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసాం. మీ దగ్గర మీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మీ సీసీలు మీ దగ్గర ఉన్నారు, వివోఎస్ ఉన్నారు కాబట్టి ఆ సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం కావాలి? పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ మ్యాప్ అయిన ఫోన్ నెంబర్. ఇది మీ వివోఎస్కి ఇచ్చేస్తే, ఇప్పుడే ఇచ్చేస్తే వాళ్ళు మీ సీసీలు తీసుకొని ఎక్కడ మాకు ఇచ్చేస్తే ఒక పక్కన జరుగుతూ ఉంటుంది. ఈ తీసుకున్న వాళ్ళు ఇంకా ఎట్లా అభివృద్ధి చెందాలనే విషయం మీద మీకు ఈ రోజు మీటింగ్ మీకు వేసేసి స్క్రీన్ వేసేసి ఆ డెవలప్మెంట్ మొత్తం మీకు ఈ రోజు మేము చూపిస్తాం. ఇది ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం. మీ దగ్గర మొత్తం కలిసి మీరేమంటారంటే చాలా మంది ఆల్రెడీ మేము తీసుకున్నాం, కట్టేసాము, కాబట్టి ఇప్పుడు మాకెందుకు ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటున్నాం. తీసుకున్న ప్రతి పైసాకి లెక్క రావాలంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళు గతంలో, ఇప్పుడు తీసుకుపోయేవాళ్ళు వాళ్ళే సీడ్ క్యాపిటల్ దాని మీద మీకు ఉద్యమ ఆధారం చేయించాలి. మహాత్మా సావిత్రిబాయి పూలేను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకుని బాలికా విద్యను ప్రోత్సహించాలని బీఎస్పీ పార్టీ అద్దంకి ఇన్ఛార్జి మందా జోసెఫ్ అన్నారు. అద్దంకిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే 1840 నుండి 1890 వరకు సుమారు 50 పాఠశాలలు స్థాపించి మహిళలకు ఉచితంగా విద్యను అందించి వారికి కొన్ని హక్కులు తెలిసే విధంగా చేశారని జోసెఫ్ గుర్తు చేశారు. అలాగే అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యాయులు కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి విద్యార్థి సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర గురించి తెలుసుకుని 10 మందికి తెలియజేయాలని శ్రీనివాసమూర్తి చెప్పారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఈరోజు ప్రధానంగా కాకుండా వివిధ హోదాల్లో రకరకాల పనులు చేస్తూ ధైర్యంగా తిరుగుతున్నారంటే దాని రాజులు వీళ్ళే. ఉదాహరణకు మనం కొన్ని హై స్కూల్లో మరి సరస్వతి అని
నామకరణ చేసి విగ్రహాలు పెడుతున్నారు. మనం అది తప్పట్టు కాదు, కానీ మొట్టమొదటి ఇండియాలో 1840 నుంచి చదువు చెప్పింది వీళ్ళిద్దరు. అంతకుముందు మెకాల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉండేది. మెకాల్ అంటే మరి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఒక ఎడ్యుకేషన్ పెట్టారు. అంతకుముందు నిషేధించిన ఎడ్యుకేషన్ని మెకాల ద్వారా మరి అందరూ చెప్పాలి. అయితే ఆ రోజుల్లో అది చాలా విలువైంది, చాలా ఖరీదైంది. అందరూ కూడా చదువుకోవడానికి లేని పరిస్థితులు భయంతో ఉండేవాళ్ళు. రాజులు పెద్ద పెద్ద భూస్వాములు పిల్లల్ని చదివించేవాళ్ళు. చెందాలి, ఎందుకంటే అది మనధర్మ శాస్త్రం ప్రకారం ఎవరు కూడా చదవకూడదు. చదివితే నోట్లో చేసం పోయటం. సావిత్రిబాయి పూలే అమర్ రహే సావిత్రిబాయి పూలే. అట్లాగే ఏపీ ఎన్టీ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా, అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు. బాలికా విద్య ఉన్నందువల్లనే ఈరోజు భారతదేశంలో ఎంతమంది బాలికలు ఇవాళ చదువుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి మన పాఠశాలని తీసుకుంటే మన పాఠశాలలో 53 ఆడపిల్లలు ఉన్నారు, 51 మంది బాయ్స్ ఉన్నారు. ఎవరు ఎక్కువ? గర్ల్సే కదా. మరి ఇదే విధంగా మిగతా ఊళ్ళల్లో కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది విపరీతంగా పెరిగిందన్నమాట. ఈ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పెరగడానికి కారణభూతమయ్యి మొట్టమొదటిసారిగా బాలికలందరికీ కూడా మంచి విద్య రావాలి, అణగారిన వర్గాల వాళ్ళకి విద్య ద్వారానే వాళ్ళకి ఉన్నతి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కృషి చేసినటువంటి మహనీయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఈరోజు మన పాఠశాల నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఈమె స్ఫూర్తిగా తీసుకోవాలా, చదువు విలువ తెలుసుకోవాలి. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులు రావాలి. చదువుకోవడం ఒకటే కాదు, ఆమె సమాజానికి పనికొచ్చే చాలా పనులు చేసి మరణానికి కూడా సమాజ సేవే కారణమైందన్నమాట. ప్లేగు వ్యాధి వచ్చింది ఆ రోజుల్లో. ప్లేగు వ్యాధి వచ్చి అందరూ విపరీతంగా బాధపడుతుంటే ఆమె ఉద్యోగస్తురాలు కదా అని ప్రశాంతంగా కూర్చోకుండా ఆ ప్లేగు వ్యాధి వచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ తన భర్తను కోల్పోయింది. చివరికి ఆమె కూడా ఆ వ్యాధికే బలైపోయిందన్నమాట. అంత సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్నటువంటి, కృషి చేసినటువంటి మహనీయురాలని మనందరం గుర్తు చేసుకోవాలి. రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులందరికీ నూతన పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామంలో శనివారం రైతులకు నూతన పట్టాదారుల పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ, ఆర్ఐ శంకర్ కలిసి పంపిణీ చేశారు. పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల పూజ ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ తదుపరి 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దాతలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని 1,00,000 తమలపాకుల పూజను తిలకించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం, తీర్థప్రసాదాల వితరణ చేశారు. రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం.
జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో గురువారం సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం ఏ విధంగా కృషి చేసిందో ప్రిన్సిపల్ మోహన్ రావు విద్యార్థులకు వివరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.